జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భగవద్గీత విషయంలో సూడో సెక్యులర్లకు అందరికి కూడా ఒక భారీ షాక్ అయితే తెలియంది. ఇందుకు ఏం జరిగింది ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా మిత్రులారా, మహోన్నతమైనటువంటి భగవద్గీతను ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కో సంస్థ చారిత్రాత్మకమైనటువంటి వారసత్వ సంపదగా గుర్తించింది. అంతేకాకుండా మన భగవద్గీతకు అలాగే మన నాట్య శాస్త్రానికి గుర్తింపునిస్తా ఈ రెండింటిని కూడా యునెస్కోలోనే మెమోరీ ఆఫ్ ద వరల్డ్ బుక్ లో రిజిస్టర్ చేశారనమాట. ఈ నాట్య శాస్త్రాన్ని కూడా భరతముని వారే సృష్టించినారు. ఈ విధంగా భారతీయ ప్రాచీన నాగరికతలకు చెందినటువంటి అదే విధంగా మన వారసత్వ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి భగవద్గీతకు నాట్య శాస్త్రానికి ఒకేసారి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇక్కడ గొప్ప విశేషం అనమాట. ఇది హిందువులంతా కూడా గర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఈ విషయం పైన నరేంద్ర మోడీ గారు స్పందిస్తా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. భగవద్గీతను అలాగే నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్ లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతులకు లభించినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం. ఇవి కొన్ని శతాబ్దాలుగా మనలో ఉన్నటువంటి నాగరికతను, మంచి చెడును, అలాగే విచక్షణను, చైతన్యాన్ని ఇవైతే పెంపొందించాయి, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయంటూ నరేంద్ర మోడీ గారు స్పందించారు. ఇకపోతే మన కేంద్ర సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు స్పందిస్తా భారతీయ జ్ఞాన సంపదను అలాగే కళాత్మక ప్రతిభను యావత్తు ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ఈ రచనలు మన దేశం పైన ప్రపంచ దృక్పథానికి, మన దేశ జీవన విధానాలకు పునాదులు లాంటి అని చెప్పేసి ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడినాడు. ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించి 14 శాసనాలు యునెస్కోలో చోటు దక్కించుకున్నాయంటూ మరొక గొప్ప విషయం కూడా చెప్పారనమాట. ఇక ఇప్పుడు సూడో సెక్యులర్ బ్యాచ్లంతా కూడా ఏం చేస్తాయో చూడాలా. ఎందుకంటే హిందువులు సంతోషంగా ఉండడం కావచ్చు, లేకపోతే హిందువులకి ఏదైనా మంచి పేరు గుర్తింపు రావడం కావచ్చు, వీళ్ళకంతా కూడా నచ్చదు కదా. ఏది ఈ సూడో సెక్యులర్ పార్టీలకు, ఈ సూడో సెక్యులర్ నాయకులకు, అదేవిధంగా ఇట్ట వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్లో ఏం బర్ణాలు రాసుకొని బనుకోవాలా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.